హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిజా కిచెన్. ఈరోజు ఫిజా కిచెన్లో కార్న్ మిక్చర్ ఎలా చేయాలి చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు: కార్న్ నేను వేయించి పెట్టుకున్నాను. ఇవి కార్న్ చిప్స్ మీకు బజార్లో దొరుకుతాయి. ఇవి మనము ఇంట్లో వేయించుకోవాలి. ఎర్రగడ్డ ఒకటి చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు 2 తీసుకున్నాను, చాప్ చేసి పెట్టుకున్నాను. ఇది లెమన్ జ్యూస్, ఒక నిమ్మకాయ తీసి జ్యూస్ పిండేసి పెట్టుకున్నాను. ఉప్పు టేస్ట్కి తగినంత. నేనైతే 1/2 టీ స్పూన్ తీసుకున్నాను, ఉప్పు ఎక్కువ వేసుకోలేదు. 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. కొత్తిమీర కొద్దిగా. ఇప్పుడు మనము ఈ కార్న్ చిప్స్ ఎలా మిక్చర్ తయారు చేయాలి చూపిస్తాను. ముందుగా ఎర్రగడ్డలు బౌల్లో వేసుకోండి. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకోండి. కొత్తిమీర, ఈ 3 బాగా కలుపుకోండి. ఇవి ఇలా బాగా కలిపిన తర్వాత మనము ఈ వేయించి పెట్టుకున్నాం కదా కార్న్ చిప్స్, ఇవి వేసుకున్నాము. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడరు, ఉప్పు ఈ 2 కొద్దిగా వేసుకొని పైకి కిందికి ముందుగా ఇలా మిక్స్ చేసుకోండి. మొత్తంగా మిక్స్ అయ్యేటట్లు ఇలా కిందికి పైకి చేసుకోండి. ఇప్పుడు కింది భాగం మొత్తం పైకి వచ్చేసాయి కదా, ఈ మిగతా కూడా వేసుకుందాము. ఉప్పు, రెడ్ చిల్లీ పౌడరు. మళ్ళీ ఇంకోసారి కిందికి పైకి చేసుకోండి. ఇప్పుడు మనము ఈ నిమ్మరసం వేసుకుందాము. ఇది కూడా సగం వేసుకోండి. సగం వేసుకున్న తర్వాత మళ్ళీ కిందికి పైకి చేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోండి. మిగతా సగం కూడా వేసుకుందాము. చూడండి, మన కార్న్ మిక్చర్ రెడీ అయిపోయింది. కార్న్ చిప్స్ మిక్చరు. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. చూడండి, కార్న్ చిప్స్ మిక్చరు చాలా క్రంచీగా ఉంటుంది. దాంట్లో మళ్ళీ టమాటాలు, పచ్చి టమాటాలు, పచ్చి ఎర్రగడ్డలు, కొత్తిమీర వేసుకున్నాం కదా, మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మిక్చర్ గిన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని అలాగే ఫాలో అవుతూ ఉండండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మీకు మరిన్ని వీడియోస్ చూపిస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.